ఇండియాలో ఉన్న అందరు సీఎంల కన్నా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద అందరికన్నా ఎక్కువ క్రిమినల్ కేసెస్ ఉన్నాయా? 89 క్రిమినల్ కేసెస్ ఉన్నాయా? సార్ మీరెలా అనుకుంటున్నారో నాకు గూడా అలానే డౌట్ వచ్చింది సార్. ఆన్‌లైన్‌కెళ్ళి www.myneta.info అని ఒక సైట్ ఉంటుంది. దానిలోకెళ్ళి చెక్ చేయండి సార్. దానిలోకెళ్ళి జస్ట్ రేవంత్ రెడ్డి అని టైప్ చేస్తే చాలు. మీకు ఆయన మీద ఎన్ని క్రిమినల్ కేసెస్ ఉన్నాయి? ఏ ఏ పోలీస్ స్టేషన్‌లో కేసెస్ అయ్యాయి? అవి ఏ ఏ కోర్ట్‌లో హియరింగ్‌కి నడుస్తున్నాయి? ఎవ్రీథింగ్ యూ కెన్ చెక్ ఔట్ సార్. ఇప్పుడు నాకున్నది రెండే 2 క్వెషన్‌లు సార్. ఫస్ట్ క్వెషన్ ఏందంటే, సార్ రేవంత్ రెడ్డి సార్ ఎప్పటినుంచో పొలిటీషియన్. ఆయన మీద కేసేయటం అంత సాధారణమైన విషయమా? ఎవిడెన్స్ లేకుండా ఆయన మీద కేస్ ఎయ్యొచ్చా అసలు మనం? పాసిబిలిటీ ఉందా? సెకండ్ ఏందంటే లాలో ఒక ఫ్రేజ్ ఉంటది సార్. ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. అంటే ఏదైతే నిందితుడు ఉంటాడో వాడు కోర్టు ద్వారా దోషి అని ప్రూవ్ చేసేంత వరకు వాడు అమాయకుడిగా భావించబడాలి అనేది ఒకటి ఉంటుంది సార్. సో నేనైతే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను సార్. మీరేమనుకుంటున్నారో మీరు మెసేజ్‌లో తెలపండి సార్.